మా పిల్లలు ఎక్కడ నేను అంతా తినేస్తానేమో టెన్షన్ అయిపోతున్నారు. ఉంచాను మీకోసం కూడా. హలో ఎవ్రీవాన్, ఈరోజు చాలా స్పెషల్ రెసిపీ అండి పిల్లల కోసం. పిల్లలే అన్ను పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టపడతారు. పేరు చెప్పనా? పిజ్జా. అది కూడా నార్మల్ పిజ్జా కాదండి, పిజ్జా బాంబ్ అన్నమాట. నోట్లో పెడితే అబ్బబ్బా భలే ఉంటుందండి. చెప్తుంటుంటే నాకే నోట్లో నీళ్ళు వస్తున్నాయి, అంత టేస్టీగా ఉంటుంది. అండ్ 15 నిమిషాల్లో రెడీ అయిపోద్దండి. దీనికోసం మీకు అవెన్ కూడా అవసరం లేదు. చాలా చాలా టేస్టీగా ఉంటాయి, చిన్నగా ఉంటాయి అన్నమాట. సో వీడియో దగ్గర చూసేద్దామా ఎలా తయారు చేసుకోవాలో? పదండి. ముందుగా ఈ పిజ్జా బాంబ్ కోసం ఒక గిన్నె తీసుకోవాలి. అందులోని గోధుమ పిండి వేసుకోవాలి. నేను ఇక్కడ మైదా యూజ్ చేయట్లేదండి, గోధుమ పిండితో చేస్తున్నాను. హెల్దీ, ఎందుకంటే పిల్లలు తింటారు కదండి. అండ్ అయ్యో గోధుమ పిండితో చేస్తున్నావు ఆ టేస్ట్ రాదేమో అనుకోగలరు, అలా ఏం లేదండి, చాలా టేస్టీగా ఉంటుంది. ట్రస్ట్ చేయండి, ఒక్కసారి చేసి చూడండి, మీరే అంటారు. సో గోధుమ పిండి ఇక్కడ నేను 1.5 కప్పు తీసుకున్నాను. సపోజ్ మీకు ఎక్కువ చేయాలనుకుంటే 2 కప్పులు తీసుకోవచ్చు. సో గోధుమ పిండి 1.5 కప్పు అన్నమాట. ఇప్పుడు ఈ పిండిలో ఉప్పు వేసుకోవాలండి. నేను ఇక్కడ 1/2 టీ స్పూన్ వేసుకున్నాను. బేకింగ్ పౌడరు 1/2 టీ స్పూన్ అంతా, చిటికెడంతా బేకింగ్ సోడా వేసుకోవాలి. అలాగే పెరుగు తీసుకోవాలండి. నేను ఇక్కడ 1/4 కప్పు తీసుకున్నాను. చిక్కటి పెరుగు తీసుకోవాలన్నమాట. అలాగే అదే కప్పులో కొంచెం వాటర్ వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత కొంచెం నీళ్ళు పోసుకొని చపాతీకి పిండి ఎలా తడుపుకుంటామో అలాగే తడుపుకోవాలి. మరీ మెత్తగా కాదండి, మీకు నేను చూపిస్తాను. కొంచెం గట్టిగా ఉండాలన్నమాట. అంటే మరీ చపాతీకి పిండిలాగా అంత మెత్తగా ఉండకూడదు. కొంచెం నీళ్ళు పోసుకొని మీరు కలుపుకోవాలన్నమాట. ఒక్కసారి వాటర్ అంతా వేసేసుకున్నారో జారుగా అయిపోద్ది. సో జాగ్రత్తగా కలుపుకోవాలి. చూడండి, ఇలా కొంచెం గట్టిగా ఉండాలన్నమాట, మరీ గట్టిగా కాదు. మీకు నేను కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను చూడండి. కలిపిన తర్వాత కూడా మీరు ఒక 2 నిమిషాలు బాగా ఇలా కలుపుతూ ఉండాలి. కొంచెం సాఫ్ట్ అవుతుందండి పిండి రెడీ అయిపోయింది కదండి. ఇప్పుడు మూత పెట్టుకొని ఇది పక్కన పెట్టుకోవాలి. ఈ లోపల మనం స్టఫ్ ప్రిపేర్ చేసుకుందాం. నేను స్టఫింగ్ కోసం పనీర్ తీసుకున్నానండి. మీరు కావాలంటే బంగాళదుంపలు తీసుకోవచ్చు. పనీర్లో హై ప్రోటీన్ ఉంటుందండి, పిల్లలకి చాలా మంచిది. మీరు బంగాళదుంపలు తీసుకోవాలనుకుంటే బాయిల్ చేసుకొని తీసుకోవాలన్నమాట, మ్యాష్ చేసుకొని. సేమ్ ప్రొసీజర్ అన్నమాట. మీరు పనీర్ వేసిన ప్లేస్ లో బంగాళదుంపలు వేసుకోవాలి, అంతేనండి. అంటే మీకు పనీర్ ఇష్టం లేకపోతే ఇదొక సోర్స్. లేదనుకోండి మీరు కార్న్స్ కూడా తీసుకోవచ్చు, కార్న్స్ కూడా డిప్ చేసుకోవచ్చు, మీ ఇష్టం అండి. కార్న్స్ అయినా తీసుకోవచ్చు, బంగాళదుంప అయినా తీసుకోవచ్చు, లేదనుకుంటే పనీర్ అయినా తీసుకోవచ్చు. కార్న్స్ కూడా బాయిల్ చేసుకుని తీసుకోవాలన్నమాట, పచ్చిది కాదు, అంతేనండి. పనీర్ ఇలా గ్రేట్ చేసేసుకున్నాం కదండి. ఇప్పుడు కారం ఒక 1 టీ స్పూన్ వేసుకోవాలి. ఉప్పు కూడా నేను 1 టీ స్పూన్ వేసుకున్నానండి. ఉప్పు చెక్ చేసుకోండి, మీ టేస్ట్ ప్రకారంగా మీరు వేసుకోవచ్చు. మిరియాల పౌడర్ ఒక 1/2 టీ స్పూను. ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసుకొని ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ తీసుకున్నానండి. అలాగే క్యాప్సికమ్ కూడా చిన్నగా కట్ చేసుకుని తీసుకోవాలి. నేను సగం క్యాప్సికమ్ తీసుకున్నాను. తర్వాత కొత్తిమీర కూడా సన్నంగా కట్ చేసుకొని పిడికిడి తీసుకోవాలి. లాస్ట్లోని మోజరెల్లా చీజ్ వేసుకోవాలండి. నేను ఇక్కడ ఒక 1/2 కప్పు తీసుకున్నాను. మీరు కావాలంటే 1 కప్పు కూడా తీసుకోవచ్చు అనమాట. చీజ్ ఎంత వేసుకుంటే అంత బాగుంటుందండి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. పిల్లలు కూడా ఎక్కువ ఇష్టపడతారనమాట. నేనైతే 1/2 కప్పే వేసుకున్నాను. ఇప్పుడు ఇదంతా బాగా కలిసినట్టు కలుపుకోవాలి. పన్నీర్కి మసాలా అంతా బాగా పట్టినట్టు కలుపుకోవాలండి. స్పూన్తోనే కలుపుకోండి, చేతితో కలుపుకోకండి, మసాలా అంతా చేతికి అంటేస్తుంది. సో ఇలా స్టఫ్ రెడీ అయిపోయింది కదండి. అలాగే ఈ పిండి కూడా నానిపోయింది. అంటే ఇన్ని గంటలు నానబెట్టాలని ఏమీ లేదండి. స్టఫ్ ప్రిపేర్ అయిన వరకు నానబెడితే సరిపోతుంది అనమాట. ఇప్పుడు చేతితో ఒకసారి బాగా కలుపుకొని చిన్న ముద్దల్లా తీసుకోవాలండి. అంటే మనం పూరికి తీసుకుంటాం చూసారా, ఆ సైజులో ముద్దలు తీసుకోవాలి. క్రాక్స్ ఏమీ లేకుండా చూసుకొని ఉండల్లాగా చుట్టుకొని రెడీగా పెట్టుకోవాలి. కొన్ని చేసుకొని రెడీగా పెట్టుకున్నారనుకోండి, ఈజీ అయిపోద్ది అనమాట. అంతే, నేను కొన్ని చేసుకొని రెడీగా పెట్టుకున్నాను. అండ్ రిమైనింగ్ పిండి మీద మూత పెట్టేసుకోండి, గాలి పాస్ అవుతే గట్టిగా అయిపోతాయి అనమాట. ఇప్పుడు కొంచెం పొడిపిండి తీసుకోవాలండి, ఎక్కువ తీసుకోకూడదు. కొంచెం పొడిపిండి తీసుకొని అంటే పూరీలాగా చేసుకోవాలన్నమాట. ముందు మరీ థిక్గా కాదండి, అంటే నార్మల్ పూరీ మీరు ఎలా చేసుకుంటారో అలా చేసుకుంటే సరిపోతుంది. మరీ సన్నంగా కూడా చేసుకోకండి. మీకు నేను థిక్నెస్ చూపిస్తాను చూడండి, ఇలా ఉంటే సరిపోతుంది అనమాట. ఇప్పుడు మీరు స్టఫ్ పెట్టుకోవాలి. స్టఫ్ కూడా కొంచెం పెట్టుకోకండి, ఎక్కువ పెట్టుకోవాలన్నమాట. మీరు చూస్తున్నారు కదా వీడియోలో, నేను కొంచెం ఎక్కువ పెడుతున్నాను. సో మొత్తం అంటే ఈ పిజ్జా అంతా మీరు ఇలా ఓపెన్ చేశారనుకోండి, మొత్తం స్టఫ్ ఉండాలన్నమాట, అలా ఉండాలి. సో ఇప్పుడు ఇలా పొట్లంలాగా చుట్టుకోవాలండి. మీరు చూస్తున్నారు కదా, కుచ్చిల్లాగా ముందు ఇలా చేసుకొని మొత్తం ఇలా పొట్లంలాగా చేసేసుకోవాలన్నమాట. చిన్న కుచ్చిల్లాగా పెట్టుకోండి. అండ్ ఇలా అంతా చేసిన తర్వాత ఇలా లైట్గా ప్రెస్ చేసుకొని ఇలా తిప్పుతూ ఉండండి. తిప్పిన తర్వాత మీకు ఎక్స్ట్రా పిండి అంతా కూడా వచ్చేస్తుంది అనమాట. సో ఎక్స్ట్రా పిండి అంతా కూడా తీసేసుకోవాలి. అలా ఎక్స్ట్రా పిండి ఉండిపోయింది అనుకోండి, మధ్యన మీకు కొంచెం గట్టిగా అయిపోద్ది అనమాట. ఎక్స్ట్రా పిండి అంతా తీసుకొని కొంచెం మళ్ళీ ఇలా టర్న్ చేసుకొని లాక్ చేసేసుకోవాలన్నమాట. లాక్ చేసాక లైట్గా ప్రెస్ చేయాలి, మరీ గట్టిగా కాదండి, లైట్గా ప్రెస్ చేయాలి, అంతేనండి. గట్టిగా ప్రెస్ చేసారా స్టఫ్ అనేది బయటకు వచ్చేస్తుంది అనమాట. లైట్గా ప్రెస్ చేసుకొని ఇలా, అంటే రౌండ్గా లేదనుకుంటే ఒక షేప్ లాగా చేసుకోండి. నేను కొన్ని ఇలా రెడీగా చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు పిజ్జా బాంబ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం.
ఎప్పుడు మీరు ఈ పిజ్జా తవా పైన పెడతారో అప్పుడే మీరు ఈ పిజ్జాని ఇలా టర్న్ చేసుకొని వాటర్ అప్లై చేసుకోవాలన్నమాట. మొత్తం మీరు చూస్తున్నట్టు ఇలా అప్లై చేసుకొని వేడి తవా పైన ఇలాగా స్టిక్ చేసేసుకోవాలి. లైట్గా ప్రెస్ చేయాలి, స్టిక్ అయిపోద్ది అనమాట. మీరు వీడియోలో చూస్తున్నారు కదా, ఇలా అనమాట. నేను ఇది తవా పైన చేసుకుంటున్నాను కదా, ఇలా టర్న్ చేసుకొని మీకు కష్టంగా అనిపిస్తే సింపుల్ అండి. ఒక ప్యాన్ తీసుకొని కొంచెం బటర్ అయినా నెయ్యి అయినా ఆయిల్ అయినా వేసుకొని ఇలా సెమీ ఫ్రై లాగైనా చేసుకోవచ్చు అనమాట, మీకు ఇది కష్టంగా అనిపిస్తే. బట్ ఇలా చేస్తే కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుందండి. ఎందుకంటే ఆయిల్ ఎక్కువ యూజ్ అవుతుంది కదా, జస్ట్ పైన కొంచెం మన బటర్ రాస్తే సరిపోద్ది అనమాట, లాస్ట్ లో అనమాట, ముందు అవసరం లేదు. మీరు చూసినట్టు ఈ పద్ధతి కూడా చాలా బాగుంటుంది. లేదు మీకు కష్టం అంటే ప్యాన్ లో కూడా చేసుకోవచ్చు, సింపుల్ అండి. ఇలా అన్ని వైపులు ఇలా కాలినట్టు చూసుకోవాలండి. మరీ ఎక్కువ ఫ్రై చేసుకోకండి, అంటే కాలిపోయినట్టు కాదనమాట, మాడిపోయినట్టు స్మెల్ వచ్చేస్తుంది. సో లైట్గా మీరు కొంచెం అంటే దగ్గర పెట్టుకోకండి, కొంచెం పైన పెట్టుకొని కాల్చుకోవాలన్నమాట. అండ్ కాల్చిన తర్వాత మీరు అట్లగరతోని, ఇది స్టిక్ అయి ఉంటుంది కదండి, కొంచెం అట్లగరతో ఇలా అంటే ఓపెన్ అయిపోద్ది అనమాట, వచ్చేస్తే ఈజీగానే. ఇప్పుడు ఈ సైడ్స్ కొంచెం ఫ్రై అవుతుంది కదండి, చేత్తో మీరు ఇవి టర్న్ చేస్తూ, అంటే ఇలా చూస్తున్నారు కదా, రౌండ్గా ఇలా టర్న్ చేస్తూ సైడ్స్ కూడా మీరు చక్కగా ఫ్రై చేసేసుకోవచ్చు అనమాట. ఈజీగా అయిపోతుందండి, చాలా సింపుల్. అలాగే మీరు అన్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసిన తర్వాత మీరు కొంచెం నెయ్యి అయినా బటర్ అయినా అప్లై చేసేసుకోవాలండి. అంతేనండి, సూపర్ టేస్టీగా పిజ్జా బాంబ్స్ రెడీ అయిపోయాయి అనమాట. అంతేనండి, రెడీ అయిపోయింది సూపర్ టేస్టీ పిజ్జా బాంబ్స్. నిజంగానండి పిజ్జా బాంబ్స్ ఏవి లోపల ఎంత టేస్టీగా ఉందో చూడండి. మా పిల్లలు వెయిట్ చేస్తున్నారు, ఈ షూట్ ఎప్పుడు అయిపోద్దా, ఎప్పుడు ఇస్తానా అని. నేను కొన్ని సెకండ్స్ అంటే కొన్ని నిమిషాలు వెయిట్ చేయమన్నాను, జస్ట్ మీకు చూపిద్దామనేసి, తిని చూపిద్దామని. చూడండి, తిని చూపిస్తా. చాలా బాగుందండి. మా పిల్లలు ఎక్కడ నేను అంతా తినేస్తానేమో టెన్షన్ అయిపోతున్నారు. ఉంచాను మీకోసం కూడా. చాలా టేస్టీగా ఉందండి. చూసారు కదా ఎంత ఈజీయో, సింపుల్ అండి, 15 నిమిషాల్లో రెడీ అయిపోద్ది. పిల్లలు ఆకలి అన్నప్పుడు ఈవినింగ్ స్నాక్గా కూడా పెట్టొచ్చు, నైట్ డిన్నర్లో కూడా పెట్టొచ్చు అండి. నేనైతే ఇది డిన్నర్లోనే పెడుతున్నాను, ఎందుకంటే షూట్ చేసినప్పుడు టైం అయిపోయింది అనమాట. వాళ్ళకి డిన్నర్ ఇదే. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక నచ్చిందో లేదో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం. బాయ్ బాయ్.